ఆడపిల్ల మా నాన్నగారి పేరు గంగాధర్రావు. నాకు ఆడపిల్లని చెప్పకుండా అంతా సంతకాలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు. నాకు వాటా ఇవ్వండి, నాకు భర్త లేడు, కొడుకు లేడు, అది నాకు ఏదైనా న్యాయం చెయ్యండి. ఎవరు మోసం చేశారమ్మా? ఏంటండి? ఎవరు మోసం చేశారు మీకు? మా తమ్ముడు కొడుకు అండి. తమ్ముడు కొడుకు మోసం చేశారు. పేరు వినోద్, నాని కుమారు రవితేజ. ఆడే మోసం చేసాడంటే ఆస్తి కోసం మోసం చేశాడంటారు. ఆస్తి కోసం మోసం చేశాడు. ఆస్తి కోసం మోసం చేశాడు. చంటి చిన్నాన్నే మోసం చేశాడు. అదే ఆడపిల్లని చేయడని ఇంటి ఆడపిల్లని పశుమతి నారాయణరావు చిన్నవాల్తేర్ ఆపోజిట్ జగన్నాథ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న సందు 646 డోర్ నెంబర్. నేను చాలా కాలం పెట్టి తల్లిదండ్రులు కాంచి నేను ఆ నివాసంలో బతికి ఉన్నాను. తర్వాత నా తల్లిదండ్రులు, నా మిస్సెస్, నా అన్నదమ్ములు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడినా, కారిపోయినా, వర్షం పడినా, కరెంట్ లేకపోయినా ఆ ఇంట్లోనే నివసించి ఉన్నాను. మీలాంటి పెద్దల్ని నేను ఫ్రెండ్షిప్గా చేసుకొని ఇంట్లో వెలుగు లేదంటే కరెంటు మీటర్ నా పేరునే వేయించారు. పశుమతి నారాయణ ఇప్పటికీ నా పేరునే కరెంటు మీటర్ ఉన్నది. మా అన్నయ్య గారి పిల్లలు నా దగ్గరికి వచ్చి బాబా మాకు సపోర్ట్ ఇవ్వు, నువ్వు సంతకం పెట్టి మాకు సపోర్ట్ చేస్తే ముగ్గురం కలిపి కట్టించుకుందాం అన్నారు. ఇదైన వారం 10 రోజుల తర్వాత తారుమారు అయిపోయి పీతల గోవింద గారిని తీసుకొచ్చి డెవలప్మెంట్కి ఇస్తాం బాబా అన్నారు. ఈ తలకాయ నాకు హెడ్ఏక్ పడదని చెప్పేసి నా డబ్బులు నాకు సైడ్ చేసుకుని ఇంకో బిల్డర్ యలమంచి రమేష్ గారని అతన్ని పట్టుకొని నాకు 3వ ఫ్లోర్ ఇవ్వడానికి 3 లక్షలు నేను ఇవ్వడానికి, ఇది కన్స్ట్రక్షన్ అయిన దాకా రెంట్ మేమే కడతామని చెప్పేసి సంతకాలు పెట్టుకొని నాకు కంట్రోల్ చేశారు. మళ్ళా మొదటి బిల్డర్ గోవింద్ గారు ఎంటర్ అయ్యారు. అతను బాగానే చెప్పారు. అతని వల్ల నాకు కొంచెం న్యాయమే జరిగింది. అతను ఫ్లాట్ ఇస్తానన్నారు. 2 ఫ్లోర్లు 2 బిల్డర్కి 2 మాకు అన్నారు. ఇస్తానన్నా వాళ్ళని మా అన్నయ్య గారి కొడుకులు ఇద్దరు రవితేజ, వినోద్ కుమార్, మా అన్నయ్య గారి పాప ఆపించారు. ఇది 3 వాటాల్లో ఒక వాటా నాకు చెప్పకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి మా అన్నయ్య గారి పెద్దన్నయ్య గారి ఫ్యామిలీని రిజిస్టర్ ఆఫ్ తీసుకెళ్ళి వాళ్ళు జాగా పడిస్తున్నారు. మిగతా 2 జాగాలు తర్వాత నాకు అమ్మేసుకున్నారు. బిట్టు అవ్వదని చెప్పేసి బిల్డర్ గారు మా అన్నగారి పిల్లలు ఏకమైపోయి బాబా మీరు మేము కలిపి కట్టుకుందాం పైన, లేదంటే పైన మీ పైన కొనుక్కుందాము, మీకు ప్లేట్ మాకు ప్లేట్ చూసుకుందాం అన్నారు. ఇలాగ రకరకాలుగా మోసాలు చేసి నీ కర్మ నీకు పెట్టుకొని మేము అందులో కొనుక్కుంటాం ఏదో మాట్లాడేది చెప్పారు. బిల్డర్ గారికి నన్ను నమ్మించిన తర్వాత గిఫ్ట్గా నా అన్న కొడుకు వినోద్ కుమార్ గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళు 50% చేశారు. అయినా సరే గోవింద్ గారు నాకు ఫ్లాట్ ఇస్తానన్నారు. 30 లక్షలు అరేంజ్ చేసుకోండి, మీ ఫ్లాట్ మీకు ఇస్తాం. నేను నాకు అంత తోగలేను సార్, వడ్డీ కట్టలేను సార్, ఏదో నెలకు 15,000 20,000 కడతాను, సంవత్సరానికి 2 లక్షలు సార్, నాకు న్యాయం చేయండి, ఫ్లాట్ ఇవ్వండి సార్, లేదా సింగిల్ ఫ్లాట్ అని ఏర్పాటు చేయండి సార్. ఇవన్నీ బిల్డర్ గారు గోవింద్ గారు బాగానే మాట్లాడారు. మా అన్నగారు రవితేజ, వినోద్ కుమార్ వీళ్ళు సైడ్ అయిపోయి నాకు మోసం చేసి వాళ్ళు ఏకమైపోయారు. ఒక బిల్డర్ గారు చెప్పారు మీ ఫ్లాట్ ఇస్తాను బాబా, మీ అన్నయ్య గారి పిల్లలు ఇన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని నాకు నకిలీ పత్రాలు ఇచ్చారు, కలర్ జెరాక్స్ ఇచ్చారు. గోవింద్ గారి కాగితాలు మీ బాబాకు చూపించి బాబు ఒరిజినల్ కాగితాలు అంటే రవితేజ అన్నాడు మా బాబు ఎవరినంటే వాటి దగ్గర చూసుకుంటాడు. ఎవరి దగ్గర ఉన్న 3 కంబైండ్ ఆస్తి కాగితాలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ కంప్లైంట్ వాళ్ళే ఇచ్చారు, నేను వెళ్ళాను సార్. ఏమన్నారు? సివిల్ మ్యాటర్ అని చెప్పారు. ఇది నా థియేటర్లు పంపించారు, వెళ్ళాను. నన్నేమో మా అన్నగారి పిల్లలే కంప్లైంట్ ఇచ్చారు, నేను వెళ్ళాను, మాట్లాడాను. బాబు చీటింగ్ చేస్తాము, ఎవరు పెద్ద మనిషి మాట్లాడుకో బాబు వెళ్ళిపోన్నారు అని చెప్పి ఈ త్యాగం నేను చేయలేము, మీరు అందరూ కలిసి ఎవరో పెద్ద మనిషి కూర్చోబెట్టి మాట్లాడుకొని పంపించారు. ఇవన్నీ రవితేజ మా అన్నయ్య కొడుకు వినోద్ కుమార్ రకరకాలుగా నానా ఎంకలు పెట్టారు. నాకు ఆ కొడుకు పట్టట్లేదు, నాకు స్థానికంలో అన్నయ్య కొడుకు మీకు రవితేజ, రవితేజ, వినోద్ కుమార్ ఇద్దరు కలిపి మోసం చేస్తారు. చాలా మోసం చేశారు. బిల్డర్లు ఇద్దరు మంచి వాళ్ళే, వాళ్ళని కూడా చెడగొట్టి నాకు ఇలాగ అన్యాయం చేశారు. దయచేసి నాకు రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. మిత్రులందరినీ కోరుతున్నాను, దయచేసి నాకు ఆలోచన చేశారు. నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, మగత ఆయాసం వచ్చేసి నా వయసు 65 సంవత్సరాలు. రేపు సండే 65, 64 పూర్తి 65 వస్తుంది. దయచేసి పెద్దవారు మిత్రులు న్యాయం చేయండి. మా అక్కయ్య గారికి తప్పకుండా న్యాయం చేయండి. మా అక్కయ్య గారికి తెలియకుండా తన సంతకం లేకుండా రిలీజ్